కింది పోవడం ప్రాబ్లం కాదు, అసలు పైకి ఎట్లా వస్తావు ఇప్పుడు? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఇన్ 3 ఫ్రేమ్స్. మన లైఫ్ 3 ఫ్రేమ్స్లో ఈరోజు మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాము. హాయ్ చెప్పండి. సో ఈరోజు మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాము. నేను కొన్ని ఇయర్స్ నుంచి అనుకొని, కొన్ని డేస్ నుంచి అనుకుంటూ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు కేరళ ట్రిప్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఒక్కసారి కూడా కుదరలేదు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఈట్ దట్ ఫుడ్. అక్కడ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలని నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో లెట్స్ గెట్ దిస్ జర్నీ స్టార్టెడ్. సో అసలు ఎప్పటి నుంచో నాకు అసలు ఫ్లైట్స్ అన్నా బస్సులన్నా ఎప్పటి నుంచో భయం. అసలు నాకు ఇట్లా ఫ్లైట్ ఎక్కుతుంటే దడదడ 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 అంటుంటుంది. రీసెంట్లీ కొన్ని అయిన ఇన్సిడెంట్స్ వల్ల అది ఇంకా పెరిగి ఇంకా ఆగమాగంగా ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంది నేను ప్రతిసారి. నాకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అది. గేట్ చూస్తేనే భయం వేస్తుంది. దీనికోసం వెయిట్ చేస్తుంటే ఐ హ్యావ్ సీన్ మై ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్, మై ఫేవరెట్ యూట్యూబ్ క్రియేటర్ ఆశీష్ చంచల్ అని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలుసు అనుకుంటాను, హిందీ యూట్యూబ్ క్రియేటర్ అయినా. సో మెల్లిగా వెళ్ళి ఫోటో అడిగాను, టుక్ ఇట్ పాజిటివ్లీ అండ్ నాకు మంచిగా మాట్లాడి నాకు ఫోటో ఇచ్చాడు. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ ఏదో రోజు ఎప్పుడో ఒకసారి అలా ఎయిర్పోర్ట్లో నేను ఎక్కడైనా పర్లేదు, మాకు మహేష్ బాబు కూడా కనిపిస్తే చూసి ఆనందిస్తాను అనమాట. ఏమంటావు? బాబు ఎవరికి కనిపించదు, దగ్గర రాకున్నా పర్లేదు, జస్ట్ చూస్తే చాలు కదా. ఒకసారి ఏదో రోజు కనిపిస్తే బాగుండు. అంటే ఇప్పుడు టీవీ మీద కనిపిస్తున్నాడు, స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు మాత్రం మనకు డైరెక్ట్గా ఒకసారి చూస్తాం, ఒకటేసారి. సో హాయ్ ఫ్రెండ్స్, సో రిసార్ట్కి వచ్చేసాం. సో ఫస్ట్ డే ఆఫ్ కేరళ వీ చోజ్ అత్తిరపల్లి. అంటే రేపు మార్నింగ్ వెళ్తాము అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి. బట్ యా, సో టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఈరోజే లైక్ వీ హ్యావ్ టేకెన్ ఏ రిసార్ట్ నియర్ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్. సో దిస్ ఈస్ ద రిసార్ట్ అండ్ let me show you the back view of the resort. Like this is Attirapalli river, waterfall nunchi వచ్చే వాటర్ ఇది. సో మనం అక్కడికి వెళ్దాం. yeah, so we are going to explore it now. ఒక జామ్ ఇచ్చారు, బ్రెడ్ అండ్ జామ్తో, ఎల్లో కలర్ జామ్. ఎట్లుంది? బాగుంది. మ్యాంగో జామ్. ఫస్ట్ టైం తింటున్నా మ్యాంగో జామ్. గుడ్. నేను టీ తాగుతూ టీవీలో కూర్చున్నాను. టీ కూడా బాగుంది బ్రో, టీ నాకు మంచిగా అనిపించింది, బాగుంది. సో హాయ్ ఫ్రెండ్స్, అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లో ఉన్నాం. సో there are charges per person 60 and వెహికల్లో వస్తే వెహికల్కి 40 రూపీస్. సో దిస్ ఈస్ ద టికెట్. దిస్ ఈస్ అ వే టు వాటర్ ఫాల్స్. కొంచెం ఒక 500 మీటర్స్ వాక్ ఉంటుంది అంటే ఇప్పటికే మాకు అవుతలేదు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ అ వ్యూ అండ్ బాగుంది, పీస్ఫుల్గా. అంటే మేము కొంచెం మార్నింగే వచ్చాం 9:30 ఆ టైంకి. సో యూ కెన్ సీ క్రౌడే లేరు ఇక్కడ. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండ్ మంకీస్ బాగున్నాయి ఇక్కడ. ఇక ఒక మంకీ వెళ్తుంది కెమెరా ముందు, అదే అక్కడ
ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అత్తలపల్లి వాటర్ ఫాల్స్ యొక్క టాప్ వ్యూ. సో ప్రజెంట్ అయితే వాటర్ కొంచెం తక్కువనే ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ. సో అక్కడ చూస్తున్నాం కదా, మనకి ఇక్కడ నుంచి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే వ్యూ బాగా వస్తుండే. బట్ దిస్ ఈజ్ వాట్ కరెంట్లీ వీఆర్ హ్యావింగ్ ద వ్యూ ఆఫ్ ద వాటర్ ఫాల్ ఫ్రమ్ ద టాప్. సో ఇంకా కిందికి వెళ్ళాలి, ఇంకో 500 meters ట్రెక్ ఉంది. ఏంటి బ్రో ఇది ఇంత ట్రెక్కింగ్ చేపిస్తున్నాను అతను ఈరోజు? మరి ట్రావెలింగ్ అడ్వెంచర్ అంటే ఏమనుకున్నావు? ఇలానే ఉంటుంది. నా వల్ల కాదు. ఇంకా కిందికి ఉంది. కింది పోవడం ప్రాబ్లం కాదు, అసలు పైకి ఎట్లా వస్తావు ఇప్పుడు? అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. సో గైస్, హాఫ్వే కూడా ట్రెక్ ఇంకెంతసేపా? అప్పటికే ఫ్రస్ట్రేట్ అవుతుంది. చూడాలి. అమ్మా, ఫస్ట్ ఇంత దూరం ఉంటది అని అనుకొని వచ్చింటే ఏం కాదు. నాకు అసలు ఇంత దూరం నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే నేను చాలా మంది బ్లాగ్స్ లో చూసా ట్రెక్ 500 meters అలా ఉంటుంది. మళ్ళీ అంటే మేము టాప్కి వెళ్ళి అక్కడ 500 meters ట్రెక్ చేసి మళ్ళీ బాటమ్ పాయింట్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకో 500 meters ట్రెక్ చేసి ఇంకా రాలేదు భయ్యా. నా బాధ అంటే ఇప్పుడు ఇది కాదు, పైకి ఎట్లా పైకి మళ్ళీ ఇదే ఎత్తుకొని తీసుకపోతారు. నేను ఎత్తుకొని తీసుకోవాలి, సగం దూరం నన్ను ఎత్తుకొని ఇంకో మనుషులు కావాలి. వెరీ గుడ్. నా ఫిట్నెస్ లెవెల్స్ నాకు అర్థమైపోయినాయి. నడుమును వస్తుంది, చెమట వస్తుంది, వేడి పుట్టింగ్, చెమట పుట్టింగ్. ఏంట్రా ఇది? రే బండరా. అట్లనే ఉంటుంది మరి. సో మనమైతే ఎండింగ్కి వచ్చాం. లెట్స్ సీ ఇస్ ఇట్ వర్త్ ఆర్ నాట్. ఇంత దూరం వచ్చాం కదా, చూద్దాం. సో యా, అది ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ మాత్రం బాగుంది. యాక్చువల్లీ రాంగ్ టైంలో వచ్చామనిపించింది మాకు. కానీ మాకు అంత దూరం నడిచి అంత స్వెట్టీగా చెమటతో వచ్చేసరికి ఆల్రెడీ అలిసిపోయిన ఫీల్ వచ్చింది. కొంచెం వాటర్ తక్కువనే ఉన్నాయి, లోపలికి రానిస్తే బాగుండేదేమో, మంచిగా ఆడుకుంటుంటే కాసేపు అనిపించింది నాకైతే. లోపలికి ఇప్పుడు ఉంటుంది బ్రో అస్సలు టెస్ట్. ఇప్పుడు 1 kilometer వరకు అయితే పైకి నడవాలి. మెట్లున్నాయా అంటే అది కూడా లేదు. రాళ్ళ మీద నుంచి నడవాలి. సో యా, ఇది ఫ్రెండ్స్, నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. చుక్కలు కనబడే నాకు కిందికి పోయి పైకి వచ్చి ప్రాణం పోయేటట్టు దేవుడు. పైకి వచ్చి ఒక ఐస్ క్రీమ్ తిన్నది అయితలేదని నా గుండె, నువ్వు ఆగుతావా నన్ను ఆగిపోమంటావా అని పలుకుతుంది మనసులో, తెలుసా నీకు? సో వాటర్ ఫాల్స్ అయితే బాగానే ఉంది నాకైతే. ఓకే, కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి. మేబీ లాస్ట్ మంత్ ఆర్ బిఫోర్ మంత్ వచ్చుంటే మొత్తం ఎక్కువ కనిపించేదేమో వాటర్ ఫాల్స్. సో ట్రై చేస్తా అంటే డెఫినెట్లీ ట్రై చేయండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మేము ఇక్కడ నుంచి ఇప్పుడు మున్నార్కి స్టార్ట్ అయిపోతున్నాము. సో యా, దిస్ ఈజ్ అత్తలపల్లి వాటర్ ఫాల్స్. ఎనీథింగ్? సైన్ ఆఫ్ భయ్యా, రెస్ట్ తీసుకోవాలి. సో యా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, మున్నార్ బ్లాగ్లో కలుద్దాము. Until then, bye.